రైట్ ఇక ఉస్మానియా హాస్పిటల్లో ఆశా వర్కర్లను కేటీఆర్ పరామర్శిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. आप बेफिक्र रहो, आप जो लड़ाई चल करे ना, आपके बाकी 25,000 आपके बहने అందరికీ లాభం అవుతుంది. నీ వల్ల వాళ్ళకి లాభం అవుతుంది. మీకు కొంత అస్వస్థత అయింది, మీ ఆయన కూడా ఇబ్బంది ఉండొచ్చు, మీ కుటుంబానికి ఇబ్బంది కలగవచ్చు, కానీ మొత్తం ఆశాలకు మీ వల్ల మీ పోరాటం వల్ల మీ సంతోషం పోరాటం వల్ల లాభం అవుతుంది. వేడువకు నీకు అన్ని రకాలుగా నేను అండగా ఒక దోదిని ఏ పెరగలేంగా రెండు రోజుల తర్వాత నేను డిశ్చార్జ్ చేస్తాను. ఒకవేళ అవసరం ఉంటే మీకు ఒకవేళ ఇక్కడ నచ్చకపోతే ప్రైవేట్ కూడా షిఫ్ట్ చేద్దాం. ప్రైవేట్గా ఒకసారి గంట సేపు మాట్లాడుకొని చెప్పండి. నెమక్ బాయ్ కన్నా లేకపోతే రాంబాబుకో నారాయణకో ఎవరు లేదా సంతోషం, ఎవరికి చెప్పినా పర్వాలేదు, మేము షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ మీకు నచ్చకపోతే మంచిగా చూసుకుంటారు. వాళ్ళు కూడా పాపం సిన్సియర్గా డెడికేటెడ్గా పనిచేస్తున్నారు. మీరు ఎట్లయితే పనిచేసిన మా కరోనాలో ఆశాల మధ్య అప్పుడు పాపం వైద్య సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. దురదృష్టం అనేది జరిగింది, జరగకూడదు, జరిగింది. మేమందరం నీతో బాధపడకు, చేసింది ఇట్లా మామూలు విషయం కాదు. ధైర్యంగా ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడు, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడు. మీరు ధైర్యంగా ఉండండి. అర్థమైందా? తెచ్చాను నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. ఇక్కడ మోత్కూర వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరమైతే ఇంటికాడ కూడా పోయిస్తాడు. తెలుసు ఆయనది అక్కడనే కదా, సార్ది నాగారం. అందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయిస్తాడు అంటున్నా నీకోసం. సార్ ఏం చేస్తుంటాం? గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోవాలి. ఈడ ఓకే అనుకుంటే ఈడ ఆలోచించి మీరు సంతోషకన్నా నారాయణ కన్నా చెప్పండి, రాంబాబు ధైర్యం ఉంది. మామూలు పోరాటం చేయలేదు. మీ ఆడబిడ్డలు తరఫున అందరం మీతో ఉన్నాం. అసెంబ్లీలో మేము కొట్లాడాం. ఓకే, ధైర్యం ఏం కాదు, మీకు న్యాయం అవుతుంది, ధైర్యం ఉంటుంది. చేస్తాను, ధైర్యం ఉంటుంది. पिक्चर में टाइम लगता साहब बात करें, टाइम लगता आधा लेकिन तो पूरा विद्यार्थी आप बोल के రైట్ ఉస్మానియా హాస్పిటల్లో ఆశా వర్కర్లను కేటీఆర్ పరామర్శిస్తున్న దృశ్యాలు మనం రాజ్ న్యూస్ స్క్రీన్ మీద క్లియర్గా చూస్తున్నాము. సో నిన్న ఆ కోటిలో ఆశా వర్కర్లు నిరసనలు తెలిపారు. ఆ నిరసనలో పోలీసులు ఇక ఆశా వర్కర్ల మధ్య తోపులాట జరిగింది. ఆ తోపులాటలో చాలా మంది మహిళలకు గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తోపులాటలో గాయాల పాలైన మహిళలను ఉస్మానియా హాస్పిటల్కు తరలించడం జరిగింది. అయితే నిన్న మనం చూసాము ఒక ఆశా వర్కర్ అలాగే ఎస్ఐ మధ్య జరిగిన తోపులాటలో ఆశా వర్కర్ ఎస్ఐని కొట్టడం మనం చూసాము. తిరిగి కానిస్టేబుల్ ఆశా వర్కర్ని కొట్టడం కూడా మనం చూసాము. అయితే ఈ నేపథ్యంలో చాలా మంది ఆశా వర్కర్లకు గాయాలు అయినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం స్క్రీన్ మీద కేటీఆర్ ఆశా వర్కర్లను పరామర్శించడం చూస్తున్నాము. ఏమీ కాదు, ఇంకో 2 days తర్వాత మీరు డిశ్చార్జ్ అవుతారు, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము, మీరు ఈ నిరసనలు ఏదైతే తెలుపుతున్నారో దాన్ని కంటిన్యూ చేయండి, నేను మీతో ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంది అని భరోసానిస్తూ కేటీఆర్ అక్కడ అడ్మిట్ అయిన వాళ్ళని భరోసా ఇస్తున్నారు. అయితే మేనిఫెస్టోలో ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు 1800 వరకు వాళ్ళ గౌరవ వేతన పెంచాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం నిన్న చూసాము. అయితే ఇప్పటికే ఏడాది పాలన కావస్తున్నా ఇంకా 18,000 రూపాయల జీతం పెంచలేదని నిన్న ఆశా వర్కర్లు కోటిలో నిరసనలు కూడా తెలిపారు. ఆ నిరసనలో తోపులాట కూడా జరగడం చూసాము. పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు తరలి రావడం నిన్న మనం చూసాము.
అయితే ఈ ఆశా వర్కర్లను కోటి నుంచి తరలించే ప్రయత్నంలో కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ అలాగే ఆశా వర్కర్ల మధ్య తోపులాట కూడా జరగడం మనం చూసాము. అతి దారుణంగా వాళ్ళని తీసుకెళ్లి బస్సులో కూడా ఎక్కించడం మనం చూసాము. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కూడా స్పందించారు. నిన్న హరీష్ రావు మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు కూడా స్పందించడం మనం చూసాము. అసలు నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా రాష్ట్రంలో లేదని హరీష్ రావు నిన్న ట్వీట్ చేయడం జరిగింది. ఆ నిరసనకు సంబంధించి హరీష్ రావు కూడా గలమెత్తడం జరిగింది. రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయిందనేసి హరీష్ రావు కూడా చెప్పారు. ఇచ్చిన హామీ ఏమైందని హరీష్ రావు క్వశ్చన్ చేశారు రేవంత్ సర్కార్ని. 18,000 జీతం పెంచుతామని చెప్పిన మేనిఫెస్టోలో హామీ ఇప్పుడు ఏమైందని హరీష్ రావు క్వశ్చన్ చేయడం జరిగింది. ఓ పక్క తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తూ ఉండడం అండ్ మరో పక్క ఇలా తెలంగాణ మహిళలను అవమానపరచడం ఏంటని హరీష్ రావు రేవంత్ సర్కార్ని ప్రశ్నించడం కూడా మనం నిన్న ట్వీట్లో చూసాము. అయితే నిన్న హరీష్ రావు స్పందించడం, ఈరోజు ఏకంగా ఉస్మానియా హాస్పిటల్కి కేటీఆర్ వెళ్ళి వాళ్ళని పరామర్శించడం మనం చూస్తున్నాము. స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. కేటీఆర్ వైద్యాధికారులతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకుంటున్నారు. నిన్న అసలు తోపులాట ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరిని కొట్టారు, ఎలా తోసిపుచ్చారు అనేది ఆల్రెడీ పోలీస్ అధికారులని అడిగి తెలుసుకున్నారు కేటీఆర్. ఇప్పుడు వైద్య అధికారులని అడిగి తెలుసుకుంటున్నారు. అసలు ఎవరికి ఎంతమందికి గాయాలయ్యాయి, ఎంతవరకు గాయాలయ్యాయి అనేది తెలుసుకుంటున్నారు. వాళ్ళకి భరోసాను కూడా ఇస్తున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తున్నాము.